నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. 2025 కన్యా రాశి వార్షిక రాశి ఫలాలు. కన్యా రాశి ఎలా ఉంటుందంటే ఈసారి ఒక సైకాలజీ, ఒక అంటే నిజంగా చెప్పాలంటే మన జీవితంలో ఏది జరిగినా అది రాసి ఉంటుంది అంటారు. నేనే జోక్ చేయట్లా. ఇప్పుడు ఆ వ్యాపారం పెట్టాలి, అది కలిసి వస్తుంది, నెలకో 73,000 రూపాయలు వస్తాయి నెలకి అని రాసి ఉంటే కరెక్ట్ ఆ 73,000 రూపాయలు వస్తాయి నెలకు అంతే. వీడు వ్యాపారం పెట్టాలి, అది మునిగిపోద్ది, వీడు సర్వనాశనం అవుతాడు అని రాసి ఉంటే అది జరిగి తీరుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి మిత్రమా. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా? భయపడుతూ ఉంటాం. జాబ్ వస్తుందో రాదో, వ్యాపారం వస్తుంది. ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ కప్ ఆఫ్ టీ ఎట్ ఎనీ కాస్ట్ ఇట్ విల్ కమ్ టు యూ. అంటే నీకు రాసి ఉంటే అది నీ దగ్గరికి ఎలా అయినా వస్తుంది. నువ్వు కాదనుకున్నా వస్తుంది. ఆ అమ్మాయి కాదనుకున్నావు, కానీ అది రాసి ఉంటే ఆ అమ్మాయి ఎలా అయినా వస్తుంది, తిరిగి వస్తుంది, నువ్వు ఒప్పుకునే దాకా వస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం చెప్పేది, ఈ కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం వదిలేస్తారు. మన చేతిలో ఏం లేదు, అంతా దేవుడి చేతిలో ఉంది. ఆ డబ్బులున్నాయా పెట్టాయి, వస్తే వచ్చింది, పోతే పోయింది. మన పని ఏంటి? ప్రయత్నం చేయడం. అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా దాని గురించి ఆలోచించి స్ట్రెస్ తీసుకొని చచ్చిపోవాలా ఏంటి అంటే కూల్గా ఉంటారు కన్యా రాశి వాళ్ళు. అప్పా ఈ సంవత్సరంలో ఎవరైతే చిల్లుగా, రిలాక్స్గా, కూల్గా ఉంటారంటే కన్యా రాశి వాళ్ళండి. నాకు చూస్తే కుళ్ళేస్తుంది వాళ్ళని. అరే అంత కూల్గా ఎలా ఉంటారండి అసలు మీరు? అంత బాగుంటుంది. మానసికంగా చాలా హ్యాపీగా ఉంటారు కన్యా రాశి వాళ్ళు. ఎంజాయ్ చేస్తారు అసలు. ఆ డబ్బులు వస్తున్నాయా, ఆ డబ్బులు రావడం లేదా, ఆ వ్యాపారం నడుస్తుందా, ఆఫీస్లో ఏం జరుగుతుంది. ఎవరైనా మనల్ని ఏదైనా మాట అంటే మనం అది తీసుకుంటేనే మనకు గుచ్చుకుంటుంది. నువ్వు ఆ మాట తీసుకోలేదనుకో నీకు ఎన్నడూ గుచ్చుకోదు కదా. సైకాలజీ, డీప్ సైకాలజీ, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయం. మనం ఎప్పుడు హర్ట్ అవుతామంటే ఎవడైనా ఏదైనా అంటే మనం సీరియస్గా తీసుకుంటేనే కదా హర్ట్ అయ్యేది. సీరియస్గా తీసుకోకపోతే, అసలు జీవితాన్ని సీరియస్గా తీసుకోకపోతే, క్యాజువల్గా తీసుకుంటే, అసలు క్యాజువల్గా కూడా అసలు పట్టించుకోకపోతే, వదిలేస్తే ఏది పడితే అది చేస్తూ రోజు కష్టపడాలి అంతే. నాకు తెలుసు, కష్టపడతాను, రిజల్ట్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. కానీ మనం ఏంటి? టెన్షన్, ఆందోళన. ఇవన్నీ ఏముండవు కన్యా రాశి వాళ్ళకి. ఈ సంవత్సరం నడుస్తుంది, అంతా బాగానే ఉంటుంది. సో ఈ మైండ్ సెట్లో ఉంటారనమాట. అంటే హ్యాపీ గో లక్కీ మైండ్ సెట్లో ఉంటారు. తర్వాత దీనివల్ల వీళ్ళకి ఒక రకమైన పేరు వస్తుంది. అరే వీడు బాగా బతుకుతున్నాడే, ఎంతమంది దగ్గర డబ్బు ఉంది, కింద మీద అయిపోతూ ఉంటారు, వీడేంటి ఇంత అద్భుతంగా బతుకుతున్నాడు అంటే వీడిని, అరే వీడు గురువురా, మనం వీడితో తిరగాలి అంటే 10 మంది చేరుకుంటారు నీ దగ్గరికి. వీడితో తిరిగితే మనకు మంచి జరుగుతుంది, వీడితో తిరిగితే మనకు 10 మంచి విషయాలు చెప్తాడు అంటే నువ్వు గురువు అయిపోయావు ఈ సంవత్సరం. కన్యా రాశి వాళ్ళు చాలామంది ఈగల్లాగా బెల్లం చుట్టూ చీమలు చేరుతాయి కదా, అలా మీ చుట్టూ మనుషులు ఉంటారు. ఈసారి కన్యా రాశి వాళ్ళని ఆదరిస్తారు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ కొలీగ్స్, మీ బాస్ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాడు. అరే ఏం డీల్ చేస్తున్నావురా నువ్వు, వర్క్ని ఎంత కూల్గా ఉన్నావురా, అసలు టెన్షన్ లేకుండా, అబ్బా ఏమున్నావురా అంటే డిటాచ్మెంట్, వైరాగ్యం. తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుంది అలా ఉండాలి జీవితంలో. అలా ఉంటారు, ఉండి చూపిస్తారు ఈసారి కన్యా రాశి వాళ్ళు. అంటే బాగుంటుంది, డిటాచ్మెంట్ బాగుంటుంది. తర్వాత మనము జాబ్ దగ్గరకు వస్తే జాబ్లో బాగా పర్ఫామ్ చేస్తారు, ఎస్పెషల్లీ కాంపిటీషన్లో. ఎవరినైనా ఢీ కొన్నావా వాడు అయిపోయాడు ఈసారి నీతో. గుర్తుపెట్టుకో, నువ్వు అనుకొని ఢీ కొనవు, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. వాడు ఓడిపోతాడు, నువ్వు గెలుస్తావు, జెండా ఎగరేస్తావు.
అంతే. నువ్వు పొలిటీషియన్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు. నిన్ను ఎవడు అసలు భయపడతాడు నేను ఎదుర్కోవడానికి ఈసారి. అసలు వీడు ఇంత కూడా కదలడం లేదు. ఇంత కూడా ఎమోషనల్‌గా ఫీల్ అవ్వట్లేదు. అసలు భయమే లేదు. చిరాకు లేదు. ఏం లేదు. ఏం మనిషివిరా నువ్వు? మనకు 'రేస్ గుర్రం' సినిమాలో 'శృతి హాసన్' ఉంటది గుర్తుందా? అస్సలు ఏ ఫీలింగు, ఏ ఎమోషన్ ఎక్స్‌ప్రెస్ చేయదు. ఆ టైప్. ఏం ఉండదనమాట పెద్దగా. దొంగలు పడతారు బ్యాంక్‌లో, షూట్ చేస్తూ ఉంటారు. అయినా ఆమె చాలా క్యాజువల్‌గా, నార్మల్‌గా ఉంటది. ఆ బ్యాంక్ మేనేజరు, క్లర్కు అందరూ అరిచేస్తూ ఉంటారు. అల్లు అర్జున్ ఫైట్ చేస్తూ ఉంటాడు. "ఏంటమ్మా నీకు భయమేదా?" అని కూడా అడుగుతారు. నాకేం లేదండి నార్మల్‌గా ఉంది." అంటే ఆ టైప్‌లో ఉంటారనమాట. అంటే జాబ్ చేసే దగ్గర కూడా చాలా హ్యాపీగా ఉంటారు, కూల్‌గా ఉంటారు. తర్వాత పెళ్ళిళ్ళు. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి ఈసారి ఏంటంటే, కొంచెం మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి, ఇంటెలిజెంట్ అమ్మాయి వస్తది. తెలివైన అమ్మాయి వేరు, మంచి అమ్మాయి వేరు. బాగా తెలివైన అమ్మాయి వస్తది. విపరీతమైన తెలివితేటలు. ఊహకందని తెలివితేటలుంటాయి ఆ అమ్మాయికి. మీకు మిమ్మల్ని మించే తెలివితేటలుంటాయి ఆ అమ్మాయికి. మంచి అమ్మాయే కాదని చెప్పట్లే. కానీ తెలివైన అమ్మాయి వస్తది. మంచి అమ్మాయికి, తెలివైన అమ్మాయికి చాలా తేడా ఉంటది. మంచి అమ్మాయి చాలా నాగ్‌గా మాట్లాడతది. పాజిటివ్‌గా ఉంటది. నాగ్‌గా కూడా ఉంటది. మన కన్య రాశి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాం. జాబ్ గురించి కూడా చెప్పాను. వస్తే చేసుకొని పోవడమే. అది కూడా బాగా కలిసొస్తది. బాగా పేరు కూడా తెచ్చిపెడతది. కాంపిటీషన్స్ కూడా ఎగ్జామ్‌లు అన్నీ రాస్తారు. జాబ్‌లు వస్తాయి. సో, రమణ మహర్షి స్టేట్ ఆఫ్ మైండ్ మీది. సింపుల్‌గా చెప్పాలంటే సంవత్సరం. గానీ పని మాత్రం పగలు రాత్రి చేస్తారు. 18 గంటలు పని చేస్తారు. మీకు కూడా మంచి మార్కులేయొచ్చు. 90 మార్క్స్ ఇవ్వచ్చు. చివరికి డబ్బులు ఎంతొస్తాయి ఏంటి? మనం సంతోషంగా ఉన్నామా లేమా? డబ్బులు కూడా వస్తాయి సుమా. సో, ఆల్ ఈజ్ వెల్. కన్యా రాశి వాళ్ళు బాగుంది. కానీ కొంతమంది జాతకాలు బాగుండవు. వాళ్ళు సఫర్ అవుతారు. వాళ్ళు కింద మీద పడతారు. ఉక్కిరి బిక్కిరి అవుతారు. అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలంటే విష్ణు సహస్రనామాలు చదవాలి. విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళాలి. మంచి బిర్లా మందిరో, ఈ టీటీడీ హిమాయత్ నగర్ టెంపులో చూసుకోండి వెళ్ళండి. బుధవారం రోజు వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రాశి అయినా నేను చెప్పేది పాజిటివ్‌గా మాట్లాడండి, పాజిటివ్‌గా ఆలోచించండి. అంతా మంచినే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.